చేశాను. చేసి ఇప్పుడు ఒక 70 days నుండి తీసుకుంటున్నాను. నాకు బీపీ షుగర్ ఉంది. అది తర్వాత కిడ్నీలో రాళ్ళొచ్చాయి. తర్వాత ప్రోస్టేట్ కూడా నాకు ఆపరేషన్ అయింది. యూరిన్ బ్లాడర్ కూడా మూసుకపోతే ఆపరేషన్ అయింది. తర్వాత నాకు మైగ్రేన్ ఉంది, సయాటికా ఉంది, మజిల్ పెయిన్స్ ఉన్నాయి. మైగ్రేన్, సయాటికా, మజిల్ పెయిన్ కూడా ఉన్నాయి. తర్వాత యొక్క సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే నేను 5 ఆపరేషన్స్ జరిగినాయి కాబట్టి నేను చాలా వీక్నెస్ గా ఉంటేని ఒక 2 సంవత్సరాల కింద. కానీ నేను వేరే ఒక కంపెనీలో సప్లిమెంట్స్ తీసుకునేది, దాంతో నేను గెయిన్ అయినాను. ఆ మాదిరిగా కొంతకాలం జరిగిన తర్వాత నాకు ఆ షుగర్ అనేది పూర్తిగా తగ్గలేదు. తగ్గక మళ్ళీ పెరిగింది. పెరగడం వల్ల నేను ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి మళ్ళీ క్యూర్సెల్ సరళ సమ్మయ్య గారు నాకు పరిచయం చేశారు. నా ఇంకా అప్లైనర్స్ షమీం షరీఫ్ గారు నా అప్లైనర్స్. నేను ఈ 2 నెలల నుంచి వాడుతూ, నా కూతురుకు ఒబేసిటీ ఉంది, చాలా ఒళ్ళు నొప్పులు, తర్వాత ఆమెకు చాలా మైండ్ ప్రాబ్లమ్స్, తర్వాత నా అల్లునికి పార్కిన్సన్, ఆయనకు మాట రాకపోయేది, ఆ మాట వస్తుంది. ఇప్పుడు అది షేకింగ్ అయ్యేది, అది కూడా తగ్గింది. ఆ తర్వాత నా మనమరాలు కూడా తీసుకుంటుంది. నా మనమడు చిన్నోడు ఒక 7 సంవత్సరాల అతనికి కూడా వీక్నెస్ ఉంది. ఆ మాదిరిగా ఆయనకు కూడా ఇస్తున్నా. తర్వాత ఇంకా వేరే ఎంఆర్ఓ సార్లకు కొందరికి నేను పరిచయం చేస్తున్నా. ఇప్పుడిప్పుడే 2 నెలలు కాబట్టి నేను పరిచయం చేస్తున్నాను. నెమ్మదిగా ముందుకు పోయి చాలా మందికి నేను ఈ ప్రపంచంలో చాలా మందికి నేను హెల్ప్ చేయాలని చెప్పి అనుకుంటున్నా. నా భార్యకు కూడా మోకాళ్ళ నొప్పులు, అరుగుదల లేని సమస్య, మైగ్రేన్ ఉంది, పసరు పడుతుంది సంవత్సరానికి. తర్వాత L4, L5 బల్జెస్ ఉన్నాయి. ఆమెకు చాలా ఇబ్బందులు ఉండేవి. నా ఆపరేషన్ల టైంలో ఆమె ఎంత కష్టపడ్డదంటే అంత కష్టపడి, నేను ఒక ప్రోస్టేట్ ఆపరేషన్ అయినప్పుడు 3.5 సంవత్సరాలు బాధపడ్డాను సార్. ప్రతి కిడ్నీ ఆపరేషన్ కు సంవత్సరం బాధపడుతూ ఆ 3 కిడ్నీ ఆపరేషన్లు నేను అదైనాక బాడీ అంతా కృషించిపోయి అవయవాలన్నీ బలహీనమైనవి. ఇక నేను చచ్చిపోతానని చెప్పి నాకు అనిపించింది. ఆ తర్వాత అన్ని చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి నడవలే. 10 రోజులు తీసుకుంటే నాకు ఇవన్నీ సమస్యలు నేను నివారించుకొని చాలా క్షేమంగా, యంగా ఒక 74 సంవత్సరాల వ్యక్తిని ఒక 50 సంవత్సరాలుగా ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను సార్. దీనికి క్యూర్సెల్ కు ఎన్నెన్నో శతకోటి వందనాలు తెలుపుతున్నాను. మన